కొడుకు కెరీర్ కోసం ఉద్యోగం వదిలేసిన తండ్రి. నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జన్మించాడు. అతనిది సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం. అతని తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్లో ఉద్యోగం చేసేవాడు. నితీష్ రెడ్డి 5 ఏళ్ల వయసులోనే క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. హిందుస్థాన్ జింక్ కంపెనీ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్లు చూస్తూ పెరిగిన అతను ప్లాస్టిక్ బాల్తో తన ఆటను ప్రారంభించాడు. ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నాడు. అయితే ముత్యాల రెడ్డిని ఉదయపూర్ ట్రాన్స్ఫర్ చేయడంతో అతను కొడుకు కెరీర్ కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 25 ఏళ్ల సర్వీస్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని కొడుకుపై నమ్మకంతో ముత్యాల రెడ్డి వదిలేశాడు. 2019-20 రంజీ సీజన్తో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో 1 సెంచరీ, హాఫ్ సెంచరీతో 366 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న నితీష్ కుమార్ రెడ్డిని సన్ రైజర్స్ హైదరాబాద్ 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. IPL 2024 సీజన్లో అసాధారణ ప్రదర్శనతో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ T20లోకి ఎంట్రీ ఇచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనతో సుదీర్ఘ ఫార్మాట్లోకి అరంగేట్రం చేశాడు. వచ్చిన అవకాశాన్ని 2 చేతుల అందిపుచ్చుకొని జట్టుకు అండగా నిలబడ్డాడు. కొడుకుపై నమ్మకంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి అతని కెరీర్కు అండగా నిలిచిన ముత్యాల రెడ్డికి నెటిజన్లు సలాం చేస్తున్నారు. తండ్రి కష్టాన్ని అర్థం చేసుకొని ఏకాగ్రతతో సక్సెస్ సాధించిన నితీష్ కుమార్ రెడ్డిని అందరూ అభినందిస్తున్నారు.